ఈ ప్రాంతానికి చెందినటువంటి శ్రీ గుమ్మడి ప్రసాదరావు గారు ఆధ్యాత్మికంగా వారు అన్ని విషయాలు కొన్ని తెలిసి గ్రహించిన వాళ్ళు ఉన్నారు. వారు ఒక 5 నిమిషాలు సమయం అడిగారు. పెద్ద మనిషి కాబట్టి కాదనకుండా ఓపిక వారి సందేశాన్ని విందాం. పరమాత్మానంద స్వామిలు వారికి పాదపద్మములకు నమస్కారములు. అందరికీ ఆత్మబంధువులందరికీ నమస్కారములు. నేను మనస్సును మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయం ఒక్కటే మాత్రం చెప్తా. నేను మనస్సు కోతి లాంటిది, దీన్ని కంట్రోల్ చేయటం ఎలా? అకార ఉకార మకారాలు 11 నిమిషాలు మనం చేయగలిగితే బ్రాహ్మీ ముహూర్తంలో ఇది సాధన చేసి చూడండి, మీకు మీ కంట్రోల్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఎలా చేయాలంటే ఆ తర్వాత ఉకారం. ఇది చేయటం వల్ల రాహుకేతువులు, శనీశ్వరుడు కంట్రోల్ అవుతారు. ముందు ఓపిక వస్తుంది. మనిషికి ఓపిక లేనిదే మనం ఏం చేయలేం. తర్వాత ఓపికగా వినాలి, ఓపికగా చెప్పాలి, ఓపికగా మనం ఆచరించాలి. ఆచరిస్తే మనం అవుతాం. తర్వాత అకారంలోనే లక్ష్మీనారాయణులు ఉన్నారు. జలతత్వం కూడా ఉంది. భూతత్వం, జలతత్వం 2 దాగి ఉన్నాయి దానిలో. ఈ తత్వాలు మీకు తెలియవు, కానీ భూతత్వం వలన ఓపిక వస్తుంది, జలతత్వం వలన లక్ష్మీ వస్తుంది. లక్ష్మీ వస్తే మనకి సకలమైన కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు ఉకారం. ఊ ఈ ఉకారంలో మణిపూరక చక్రం, అనాహత చక్రం ఈ 2 కంట్రోల్ అవుతాయి. దానివల్ల ఇలాంటి గురువులు అనుగ్రహం అవుతుంది. అది పొందాలి అందరూ. తర్వాత ప్రేమతత్వం, విశ్వప్రేమ మనకు ఏర్పడతాలంటే అనాహత హృదయపూర్వకంగా ఇలాంటి గురువులు ఆశీర్వదించినప్పుడు హృదయం ఇచ్చినట్టు భావించి హత్తుకోండి హృదయానికి. అప్పుడు ఆయన కరెంటు అంతా మనకి వ్యాపిస్తుంది. ఇది ఒక రహస్యం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఏమి ఇచ్చారు? ఆయన హృదయాన్ని అప్పచెప్పారు. హృదయాన్ని అప్పచెప్పబట్టే ఆయన హృదయం చీల్చిన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత కనిపించేవాళ్ళు. అలాంటి తత్వం హృదయం పూర్వకంగా మనం ఏదిచ్చినా అది సంభవిస్తుంది అని విజ్ఞానంలో నేను నేర్చుకున్నది. అనాహత చక్రం అలాంటిది, అంటే హృదయస్థానం. తర్వాత ఇలాంటి గురువులు ఎంతమంది ఉన్నా సద్గురువుని ఎంచుకోండి. మీరు సద్గురువు మిమ్మల్ని మోక్షానికి మార్గం చూపించే విధానాన్ని చెప్తారు, అది ఆచరించండి. పోతే మకారం. ఈ మకారం చేయటం వలన, ఉకారం చేయటం వలన షుగర్ రాదు, బీపీ రాదు. అకారం చేయటం వలన ఓర్పు వస్తుంది, నేర్పు వస్తుంది. ఓర్పు వస్తే నేర్పు వస్తుంది, నేర్పు వస్తే తీర్పు వస్తుంది. మనకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. తర్వాత ఇప్పుడు మకారం చేయటం వలన
విశుద్ధ, ఆజ్ఞ రెండు యాక్టివేట్ అవుతాయి. అంటే ఈ రెండు యాక్టివేట్ అవుతే ఉపయోగం ఏంటి? తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు రాదు. ఎలా చేయాలి? అది ఆ విధానం. ఈ మకారం మనం ఎంత చేయగలిగితే మన రక్త ప్రసారం అంత విశాలంగా జరుగుతుంది. ఎప్పుడైతే మనకు రక్త ప్రసారం జరుగుతూ ఉంటుందో మన నాడులన్నీ పనిచేస్తాయి. ఆ పనిచేసినప్పుడు యాక్టివ్నెస్ పెరుగుతుంది. నేను 74 ఇయర్స్, కానీ హార్ట్ ఆపరేషన్ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అయినా ఈ గీతా కార్యక్రమం ఇక్కడ ఉందని మా మిత్రులు ఉపేంద్ర మాస్టర్ నాకు తెలియపరిచారు. నేను వచ్చేసాను. నా సంకల్ప బలం అలాంటిది. ఎప్పుడు కూడా మనందరిలో సంకల్ప బలం పెట్టుకోండి. సంకల్ప బలం పెట్టుకుంటే మీరు ఏదైనా సాధించగలరు. ఎప్పుడు సంకల్పం లేకుండా ఏమీ చేయకూడదు. తర్వాత సత్యమే వజాయితే, ఆవిడ చెప్పింది కదా, సత్యం మాట్లాడితే, స్వచ్ఛంగా ఉంటే, ప్రేమమయంగా ఉంటే, క్షమమయంగా ఉంటే మనం పరమాత్మ స్వరూపులమే అని చెప్పి పరమాత్మానంద స్వాముల వారికి హృదయపూర్వక నమస్కారములు.